ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரிதटी சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி ஸ்வோச்சிஷ்டாயாம் ஸ்ரஜனிகலிతం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం గోదాదేవి ఆనందంగా అద్భుతంగా నడిపిస్తోంది. ఇంతవరకు 27 దినాలు గడిచాయి. 28వ దినంలోకి మనం చేరాం. దీనికి ముందు గత 4 దినాలుగా తమకి కలిగినటువంటిది శ్రీకృష్ణుని యొక్క స్థానమైనటువంటి ఆ ప్రాంతానికి, శ్రీకృష్ణ భవనానికి తాము చేరగలిగాము అనే విషయాన్ని చెప్పారు. శ్రీకృష్ణుని యొక్క సన్నిధానానికి అమ్మ పురుషకారంతో అమ్మ తీసుకొస్తే చేరాము అని చెప్పారు. శ్రీకృష్ణుడితోటి సమానమైన రూపం తమకి కావాలి అని ప్రార్థన చేశారు. స్వామితోటి చేరి ఉండి అందరం కలిసి ఆనందాన్ని అనుభవించాలి అని ఆకాంక్షించారు. 4 స్థితులు తాము కోరారు. ఇది జీవుడికి కలిగే కర్మబంధం నుంచి విడువడ్డ తర్వాత లభించే మోక్షపు దశ అంటాయి మనకి శాస్త్రాలు. ఇది మనకి ఉపనిషత్ చెప్తోంది. బ్రహ్మసూత్రాల్లో సాక్షాత్తు వేదవ్యాస భగవానుడు కూడా భోగమాత్ర సామ్యలింగాచ అని ఒక సూత్రాన్ని దాంట్లో రచించి పెట్టాడు ఆయన. భగవంతుడితో సమాన భోగం ఏర్పడును అని. ఇది ఎలా ఉంటుంది అనేది మనకు ఉపనిషత్తుల్లో చాలా దీర్ఘమైనటువంటి వివరణలు ఉన్నా అంత స్థితికి మనం పోనక్కర్లేదు. సామాన్యంగా దీన్ని గోపికల యొక్క ప్రార్థనా రూపంగానే మనం తెలుసుకుందాం అన్నట్లుగా గోదాదేవి మొదట వీరు ఆ స్థానానికి చేరడం, స్వామి సన్నిధానానికి చేరడం, స్వామి యొక్క రూపంతో సమానమైనటువంటి శంఖ చక్రాది రూపాలు మాకు కూడా కావాలని కోరడం, ఆ తర్వాత నిన్నటి దినాన కూడి ఇరిందు కుళిరిందు మేము అందరం కలిసి కూర్చుని ఒకరితోటొకరు తాకుతూ చక్కగా నేతి ధారలు మోచేతికుండా జాలువారుతూ ఉండగా పాయసాన్ని ఆరగించాలి అన్నట్లుగా చెప్పారు. దాన్ని ఒక దృశ్య రూపంగా గోదాదేవి పాయసంగా చూపించింది. చాలా అందమైనటువంటి పాసురం అది నిన్నటిది. పాలలో బియ్యపు కణములన్నీ కూడా చక్కగా పక్వమైపోయి దాన్ని విడిగా తీయటానికి వీలు కానంతగా దాంట్లో కలవాలి. నెయ్యి దాంట్లో పూర్తిగా పైన తేలుతూ ఉండాలి. అంతటా కూడా మొత్తం తీపి నిండాలి. దాంట్లో మిగతా భోగ్యమైనటువంటి పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. ఇది చెప్పింది. ఇది మనకి తెలుసును కనుక దాన్ని చెప్పింది గోదాదేవి. తెలియవలసిన దాన్ని దాంట్లో సూచన చేసింది. అది వేదం చెప్పింది. జీవుడు అనేది ఒక అన్నమైతే, బ్రహ్మ అనేది ఒక అన్నమైతే, ఇవి రెండు కూడా కళ్యాణ గుణములు అనేటటువంటి క్షీరములలో ఇవి పక్వం చెంది దాంట్లో ప్రీతితోటి పక్వం కావాలి. ప్రీతికి తీపిని సూచనగా పెట్టారు. అది స్నేహంతో. స్నేహం అంటే 2 అణువులని కలిపి ఉంచేది. నీటిలో తడి ఉంటుంది కదా, ఆ తడి ఏం చేస్తుంది, మనం మట్టి ధూళి మీద పోస్తే ధూళి కణాలని కలిపట్టే పెడుతుంది. అలాగే పిండి కణాలని మనం నెయ్యో ఏదో వేస్తే వాటన్నిటినీ ఒక ముద్ద కింద అయ్యేట్టుగా చేస్తుంది. అంటే అన్నిటినీ కలిపి ఉంచుతుంది. ఈ కలిపి ఉంచేటటువంటి గుణానికే ఆ నూనెలోనో నేతిలోనో నీళ్లలోనో
ఉండేటటువంటి దాన్ని స్నేహము అని అంటారు. మామూలుగా స్నేహం అంటే అవతలవాడికి ఏమైనా పట్టించుకోని రకం కాదు. స్నేహం అంటే ఇరువురిని అలాగ ఒకటయ్యేట కలిపి ఉంచేటటువంటి ఆ స్వభావం, కోహెసివ్నెస్, సంథింగ్ లైక్ దట్. ఇది పూర్తిగా నిండి ఉండాలి దాంట్లో. స్నేహం అనేది సర్వత్రా భగవంతుడి యొక్క విభూతి ఎక్కడెక్కడుంటే అదంతటా భగవద్విభూతి. ఏది? ఈ విశ్వమంతా భగవంతుడి విభూతే కదా. కనుక మనకి ఈ సకల లోకాలు ఇవన్నీ భగవంతుడికి చెందినవైతే వాటి యందు స్నేహం ఉండాలి. ఇదంతా భగవంతుడిదని తెలియాలి. భగవంతుని యందుండే స్నేహం భగవత్ సంబంధమైన వాటి అన్నిటి యందు నిండి ఉండాలి. అక్కడ ప్రీతి ఉండాలి. అది ఉంటే ద్వేషాదులన్నీ దూరం అయిపోతాయి. కళ్యాణ గుణములలో వాళ్ళు మునిగి తేలుతూ ఉండేటప్పుడు ఒకరి ప్రీతికి తగ్గట్టుగా మరొకరు ప్రవర్తిస్తారన్నమాట. అంటే వారి యొక్క అతిశయాన్ని కోరుతూ వారికి తగ్గట్టుగా ప్రవర్తించండి. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ క్లేశం ఏర్పడ్డా ఆ క్లేశాన్ని చూసి దాన్ని తొలగించేటంత వరకు వీడికి సుఖం అనేదే ఉండదు. ఎక్కడ ఆనందం కలిగినా అది తన ఆనందంగా వాడు పొందగలుగుతాడు. ఇది ఒక అలౌకికమైనటువంటి ఆనంద అనుభూతి జీవుడికి అక్కడ ఏర్పడుతుంది అని దాన్ని మోక్షస్వరూపంగా చెబుతుంటారు. ఇది ఉంది అని మనకి వేదం చెబుతోంది. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. ఆ పర అనేటటువంటి దాన్ని మన గోదాదేవి మాకు పరై తరువాన్ పరై కావాలి అని పరై అని మనకి చెప్తూ ఉంటుందన్నమాట. సరే, ఇంకా ఇప్పటిదాకా పరై అంటే ఏమిటో మన వాళ్ళు చెప్పరు. ఇది రేపు చెప్తారు. ఈవేళకి కూడా ఇంకా పరై అనే మాటనే ఉంచుతారు. ఎందుకనంటే ఇలాంటి స్థితి ఏర్పడాలి అనంటే మనకి దానికి తగిన సాధనాలు ఉన్నాయా లేవా, ఇది చాలా అవసరం. అటువంటి తెలియాలి. మనకి తెలియాలి కాదు, వాని ముందర మనకి ఏ సాధనాలు లేవు, నీవే తప్ప అనేదాన్ని మనం స్పష్టం చేయాలి. నిజానికి అది దేవుడు దయ వల్ల లభించి ఉండొచ్చు, కానీ దేవుడు దయ వల్లనే లభించిందని అనిపించదు. నేను ఏదో చేస్తే అప్పుడు దేవుడి దయ కలిగింది అంటే దేవుడు దయకి కూడా నా నుంచి చేయవలసింది ఏదో ఒకటి ఉంటే అంటే అది సహేతుకము అని అనిపిస్తుంది. కానీ మనకి నిర్ద్వంద్వంగా మన పెద్దలు చెప్పారు, భగవంతుడు దయ అనేది సహేతుకం కాదు, అది నిర్హేతుకమైనటువంటి ఒక కృప. మనం ఈ జన్మలో పుట్టామనంటే మనం ఏమైనా చేసా పుట్టాం? కానీ కాదు. వాడు దయ చూశాడు. ఏం చూసి మనలో దయచేశాడు అనేది మనకు తెలియదు. మనం ఏదో చేసి ఉంటామండి, పుణ్యమో పురుషార్థమో. కానీ నువ్వు ఏ పుణ్యమో పురుషార్థము చేసినా వాడి దయ రావటం అనేటటువంటిది జరగదు. వాని దయకి ఏ ఇతర కారణము అవసరం లేదు. ప్రేక్షే కంచిత్ కదాచన. నేను ఎప్పుడూ ఎవరిని చూద్దాం అని అనిపిస్తే వాడినే చూస్తా, వాడినే తరింపచేస్తా, ఉజ్జీవింపచేస్తా. ఇది భగవంతుడు చెప్పుకున్నాడు. ఆయన ఈ మాట భగవద్గీతలో ఆయన చాలాసార్లు చెప్పుకున్నాడు. నాహం వేదైహి న తపసా న దానేన నచ ఇజ్యేయ శక్య. నేను దేనికి దొరికేవాడిని కాదు, దేనివల్ల నేను అది నువ్వు చేసావు కనుక నేను దీన్ని చేస్తా అనే వ్యాపారం ఎప్పుడూ ఉండదు అక్కడ. మరి ఎట్లా లభిస్తాడైనా? ఎందుకు లభిస్తాడైనా? అర్జునుడికి ఆయన ఏదో చేశాడు కదా అని తన యొక్క విశ్వరూపాన్ని చూపించలే, తనకి దయ కలిగింది కనుక చూపించాడంతే. చూడటానికి చేత కాకపోతే చూడదగిన నేత్రాన్ని ఇచ్చి మరీ చూపించాడు, తనకు అనిపించింది కనుక. నమ్మాళ్వార్ అని మన ఆళ్వార్లలో ఒక ప్రధానమైనటువంటి మహానుభావులు. ఆయన చెబుతారు ఒక చోట అన్నమాట, నేను సామాన్యమైనటువంటి ఒక జీవుణ్ణే, మారి మారి పల పిరప్పం పిరందు అన్నట్టుగా ఏదో ఒకనాడు బరువు ఈ భుజం మీద ఎక్కువైతే ఈ భుజం మీదకి మార్చుకొని, ఇక్కడ ఎక్కువైతే ఇటు మార్చుకొని, ఇటు ఎక్కువైతే మళ్ళీ ఇటు మార్చుకొని ఇలా తిరిగేట్టుగా నేను తిరుగుతుండేటువంటి ఒక ప్రాణిని. కానీ ఏదో ఒక అద్భుతమైనటువంటి దయ ఆయన చూపించడం చేత ఈవేళ నేను ఇట్లా మారా అని ఆయన చెప్పుకుంటారనమాట. గజేంద్రుడి గురించి మనం వినుంటాం.
ఏమిటి గజేంద్రుడు చేశాడు అని భగవంతుడు వచ్చాడు అంటే ఆయన చేసింది ఏం లేదు. ఆయన ఉన్నాడంతే. ఏదో నేను చేస్తున్నా అనుకున్నంత వరకు భగవంతుడు రాలేదు. ఇంకా నేను చేసేది ఏమీ లేదు, నువ్వే తప్ప అనే అడ్లన్నీ కూడా తాను తొలగించి పెడితే అప్పుడు భగవంతుడి యొక్క దయ అనేటటువంటిది ఆయన ఎందుకు ప్రసరించింది. అప్పుడు భగవంతుడు అది లభించేంతవరకు భగవంతుడు ఎదురు చూస్తూనే ఉంటాడు రక్షించడానికి. ద్రౌపది చరిత్ర మనం వినుంటామా? ఏదో తన ప్రయత్నం తను చేసింది, తను రక్షించుకుంటాడు. వీళ్ళు రక్షిస్తారో, వాళ్ళు రక్షిస్తారో, సభాసదులు రక్షిస్తారో, తన భర్తలు రక్షిస్తారో, ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా రక్షిస్తారని ఎదురు చూసింది. చివరికి ఇంకా ఎవ్వరూ కాదు. తన ప్రయత్నం మీద కొంతసేపు తాను ఆధారపడింది. అది కూడా సాధ్యం కాదని తెలిసింది. చేతులు ఎత్తి నమస్కారం పెట్టింది అంతే. ఇక నేను చేసేది ఏమీ లేదు అని ఆవిడ నిర్ణయం చేసుకున్న తదుపరి భగవంతుడి యొక్క దయ ఆమెని రక్షించింది, మానాన్ని కాపాడింది అని మనం భారతంలో వింటున్నాం. ఇది మనం నిర్ణయం చేసి చెప్పగలగాలి. నాకు వెంటనే నీ రక్షణ కావాలనే త్వరాతిశయాన్ని మనం చెప్పాలి. ఆ త్వరాతిశయంతో పాటు అతడికి మనకి ఉండే విడరాని సంబంధాన్ని నిరూపణ చేయాలి. భగవంతుడిలో గుణపూర్తి ఉంది అనే విశ్వాసం మనలో ఉండాలి. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అయితే ఇది శాస్త్రాల్లో చాలా విస్తరించి చెప్తారు. కానీ గోదాదేవి చాలా సులభంగా, అతి సామాన్యంగా, మామూలుగా అర్థమయ్యేట్టుగా ఒక అందమైనటువంటి పాటలో గోపికలు చేసేటటువంటి వినతిగా ఈవాల్టి పాటలో నిరూపణ చేసి చెప్తుంది. మాకు ఏ ఇతర సాధనము లేదు, ఇది నిర్ణయం. కానీ మాకు ఒక పుణ్యం ఉంది. అది వేరే ఎక్కడి నుంచో వచ్చిన, మేం చేసుకున్న పుణ్యం కాదు, మా కోసం నడిచి వచ్చిన పుణ్యము నువ్వే. ఇది ఒక అందమైనటువంటి ప్రతిపాదన. శాస్త్రాల్లో అయితే దానికి ఒక పెద్ద శాస్త్రీయమైనటువంటి చర్చలు అన్నీ ఉంటాయి. కానీ మన వాళ్ళు గొల్లపిల్లలు కదా, అంచేత సులభంగా దాన్ని స్వామికి విన్నవిస్తారు. ఈవాల్టి 28వ పాటలో దీన్ని మనం కూడా ఒక్కసారి అనుకుని దాని యొక్క సారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం కరవైగళ్ పిన్ సెன்று கானம் சேர்ந்துண்போம் அறிவொன்றும் இல்லாத ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றும் இல்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கு இங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேரழைத்தனவும் சீரி அருளாதே இறைவா நீ தாராய் பறை ఏలోరెంబావాయి. ఇంకా పర అంటే ఏమిటో చెప్పలే, మాకు పర ఇవ్వు అని ఈవేళకి కూడా ఇంకా దాన్ని రాస్తున్నారంటే ఈవేళ ఉపాయ నిరూపణము అని అంటారు. ఉపాయం అంటే సాధనం. మేము పట్టుకున్న సాధనం చాలా పెర్ఫెక్ట్, చాలా గొప్పది, ఇది మ్రొక్కపోనిది, ఇది చెప్పాలి. అంటే సాధన మీద వీళ్ళకు ఉందన్న మాట కదా. ఉంది కానీ లేదు. అదే ఉంది కానీ లేదు ఏమిటండి? సాధన లేదంటే మేము తెచ్చుకున్నది, మేము సంపాదించుకున్నది, మాకెవరో ఇచ్చింది ఏం లేదా? ఉన్నది అంటే నువ్వే సాధనం కనుక మాకు ఇతరమైనటువంటిది ఏమీ లేదు. నువ్వు ఉన్నావు కనుక మాకు సాధన ఉన్నట్టే. మేము ఇతరులో తెచ్చింది, ఇచ్చింది, వచ్చింది లేదు కనుక మాకు ఏ ఇతర సాధనము లేదు. ఇది నిరూపణ చేస్తున్నారు. కానీ భగవంతుడు పరీక్ష చేస్తూ ఉంటాడు. మనలో ఎక్కడైనా ఏదైనా నేను సంపాదించుకున్నది, తెచ్చుకున్నది ఏదైనా ఉంది అని అనుకుంటామా మనసులో ఎక్కడైనా? ఇది చెక్ చేస్తాడనమాట. అది చెక్ చేస్తున్నాడు. మొట్టమొదట మన వాళ్ళు చెప్పారు,
ఎవరా మీ దగ్గర మరి ఇంత మంచి ఫలితాన్ని మీరు కోరుతున్నారు కదా, మీరు చేసుకున్నటువంటిది ఏదో మంచి కర్మయోగం ఏదో చేసి ఉండాలి కదా, అలాంటిది ఏమైనా ఉందా మీ దగ్గర అంటే మేము చేసుకున్న కర్మ ఎంతో గొప్పదో, ఏదో ఫలసంగ కర్తృత్వ త్యాగపూర్వక కర్మ అనుష్ఠానం చెయ్యాలి ఇలాంటివి చెప్తుంటారు కదా. ఆ చెప్పేటటువంటి కర్మ మా దగ్గర ఉండాలంటే అది చేయడానికి పూర్వం మాకు శాస్త్రీయమైనటువంటి ఆచరణ కావాలి, దానికి శాస్త్రీయమైనటువంటి జ్ఞానం కావాలి. జ్ఞానానికి శాస్త్ర అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాలంటే గురుకులానికి వెళ్ళాలి. గురుకులం దగ్గర గురువుల యొక్క శుశ్రూష చేయాలి, అది నేర్వాలి, తదనుష్ఠానం కావాలి. మేము చేసిన ఒక శుశ్రూష పశువులకి శుశ్రూష. మా గురువులవి. బుద్ధి లేని వాడిని జ్ఞానేన హీన పశుభి సమాన అంటారు. ఒక పశువుతో కాదు, జ్ఞానం లేని వాడిని బోళ్ళని పశువులతో సమానము అని అంటారు. మేము చేసే గురు శుశ్రూష వాటి వెంట తిరగడం. మమ్మల్ని చూసి అవి నాలుకలు ఆడిస్తూ ఉంటాయి, వెక్కిరిస్తూ ఉంటాయంటే మేము ఎంతో గొప్పవాళ్ళో నువ్వు ఊహించుకోవాలయా. మేము చేసుకున్నటువంటి కర్మ అనుష్ఠానం పశువుల వెంట తిరగడం. ఆహార శుద్ధి ఉంటే కానీ మిగతావన్నీ ఏర్పడవు. కానీ మేము తినేటటువంటి ఆహారం ఎలా ఉండాలో ఆ నియమాలు ఒక్కదానికి కట్టుబడేది కాదు. ఎందుకంటే ఏదో తూర్పుకో ఉత్తరానికో తిరగాలి, కూర్చోవాలి, శుద్ధిగా ఉండాలి, సాత్వికం కావాలి, నివేదితం కావాలి, ఇవన్నీ కావాలి. మేము పశువుల వెంట పడి తిరుగుతూ తింటూ ఉంటాం. మేము వాటికి పెట్టి మిగిలిన శేషాన్ని మేము తింటాము. ఎంత గొప్పవాళ్ళో నువ్వు ఊహించుకోవాలి. ఆహార శుద్ధే లేనిది మానసిక శుద్ధి ఎక్కడొస్తుంది? ఇక ఆచరణలో మాకు ఏ రకమైనటువంటి శుద్ధి ఏర్పడుతుంది? కరవైగళ్, అది కూడా మేము చేసేది పశువుల వెంట తిరుగుతున్నామంటే పోనీ అదో పెద్ద గొప్ప యోగం అనుకోవచ్చును, ఏదో జాతి ఉచితమైన కార్యక్రమం చేస్తున్నామని. మేము కరవైగళ్ పిన్సేన్రు. కరవైగళ్ అంటే పాలిచ్చేవి అని అర్థం. పాల కోసం మేము వాటి వెంట పడి తిరుగుతుంటామయ్యా. అలాంటి పశువుల వెంట పిన్ సెండ్రు కానం సేరింది. వాటి వెంటంటే పోనీ అది ఏ గుళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ తిరిగితే అలాగైనా అనుకోని పుణ్యం ఒకటి వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ అలాగే మేము ఊళ్ళలో తిరగం, అడవుల పడి తిరుగుతాం. అడవుల్లోనే ఇక్కడ అక్కడ ఏమైనా గ్రామ దేవతలు ఉండే చోటకి తిరుగుతామా అంటే అలా కూడా కాదు. అలాంటి కేవలం పశువుల కోసం ఉండేటువంటి పచ్చిక బయళ్లలో అవి తిరుగుతుంటే వాటి వెంట పడి మేము తిరుగుతుంటాం. సెండ్రు కానం సేరిందు ఉండిపోం, వాటి వెంట నడుస్తూ తింటూ ఉంటాం మేము. అసలు అది నిషిద్ధం, కూర్చునే తీసుకోవాలి. మాకు ఆహార శుద్ధి లేదు, ఏ నియమాలు మాకు తెలియవయా. కేవలం తిండి కోసమనే జీవించేటటువంటి బతుకులు మావి. అంచేత మాకు కర్మాచరణ ఫలించి అది కర్మయోగంగానో మరొక రకంగానో మారే అవకాశం లేదు. కర్మయోగం ఉంటే తప్ప జ్ఞానం ఏర్పడదు, జ్ఞానం సిద్ధిస్తే తప్ప అది భక్తిగా మారదు. కనుక మాకు అసలు కర్మే లేదు, దానికి మొదటి మెట్టే లేదంటే తర్వాత మెట్లు ఎక్కడి నుంచి ఏర్పడతాయి? కనుక అరివొన్రుం ఇల్లాద, అరివు తెలివి అనేది మాకు లేదు, జ్ఞానం అనేది మాకు లేదు. అరివొన్రుం ఇల్లై, మాకు జ్ఞానం వల్ల ఏర్పడాల్సిన భక్తి అంతకంటే లేదు. అలాంటి మా జాతి చూస్తే నీకే తెలియాలి. ఆయ్ కులత్, మేము పుట్టింది గొల్ల కులంలో, కుడి ఎడమలకి తేడా తెలియని బతుకులు మావయ్యా, పుట్టి అజ్ఞానులం మేము. మరి నేను కూడా అలానే పుట్టాను కదా, నేను కూడా మీతోనే ఉన్నాను కదా అన్నాడు ఆయన. అంటే అవును, ఆయ్ కులత్ ఉందన్నై పిరవి పెరుందనై, మాకు ఏం లేదని అన్నావు, నిజమే, నువ్వు మా కోసం పుట్టావు, అందుకోసమనే మాకు మంచి పుణ్యం కూడా ఉందని అంటున్నావు. మరి ఇందాక లేదన్నారు, కర్మ లేదు, కర్మ వల్ల ఏర్పడే పుణ్యం లేదు. కానీ మాకు ఒక మంచి పుణ్యం ఉంది. ఏమిటా పుణ్యం? ఉందన్నై పిరవి పెరుందనై, నిన్ను మావాడిగా పొందామయా. మాకు ఇదే పుణ్యం. మా పుణ్యం ఏదో చేస్తే పుట్టిన పుణ్యం కాదు, అచేతనమైన పుణ్యం కాదు, లాభం ఇచ్చాక ఫలితం ఇచ్చాక నశించిపోయే పుణ్యం కాదు మాది. మాది పరమ చైతన్యమైనటువంటి పుణ్యం, నిత్యమైన పుణ్యం, శాశ్వతమైనటువంటి పుణ్యం, లోకాలకి కారణమైనటువంటి పుణ్యం. ఆ పుణ్యము నువ్వే. ఇది లేదని మేము అనలేదు కదా, నిన్ను లేవు అని మేము అనం కదా.
అయితే మేం తెచ్చుకున్నదంటూ మాకేం లేదన్నాం, కర్మ లేదు, జ్ఞానం లేదు, భక్తి లేదన్నాం తప్ప మా కోసం నడిచి వచ్చిన పుణ్యము నువ్వు. మేము పెంచి పాలు, పెరుగులు, వెన్నలు, నేతులు ఇచ్చి పెంచుకున్న పుణ్యం అది లేదు అని మేము అంటలేదు కదా. కనుక ఉందన్నై పిరవే పెరుందనై మా కోసం నువ్వు వచ్చావా? మేము రమ్మని పిలిస్తే రాలే, మమ్మల్ని వెతుక్కుంటూ నువ్వు వచ్చావు. అలాంటి పుణ్యం యాముడయో, అలాంటి పుణ్యం మాకు అపారం ఉంది. సరే, ఉన్నంత మాత్రం చేత మీకు ఇవ్వాలన్నా ఉన్న నియమమా అడిగాడు ఆయన. అంటే చూడు, నువ్వు ఇందరికి మేము ఇచ్చాం కనుక ఇహ ఈ వేళటికి మా దగ్గరే నిలవలేదు, మళ్ళీ ఎప్పుడో రావాల్సింది అని పెట్టే అవసరం లేదు. నీకు కొరయొన్రం ఇల్లాదా గోవింద, నీ దగ్గర ఏ లోటు లేదు. లోటు లేదనుకోండి, ఉన్నంత మాత్రం చేత మీకందరికి ఇవ్వాలనే నియమమా? నీకుండేటటువంటి దాన్ని మాలాంటి లేని వాళ్ళ కోసం నువ్వు ఇవ్వవచ్చు కదా. ఊరుకుందరు, ఉన్న వాళ్ళందరికీ ఇదే పని, లేని వాళ్ళకందరికీ ఇవ్వడం అనేది అన్నాడే. అవునయా, ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని నియమం ఏం కాదు. కానీ ఒక మాట జ్ఞాపకం పెట్టుకో, ఉన్నవాడు ఎవడైనా తన వాళ్ళ కోసం ఇవ్వకుండా ఉండడు కదా. మాకందరికీ నీతోటి ఒక బంధం ఉందనే ఇది నిత్యమైన బంధం. సూర్యుడికి ఎండకి ఎట్లాంటి బంధము, పుష్పానికి పరిమళానికి ఎట్లాంటి బంధము, మణికి కాంతికి ఎట్లాంటి బంధమో మాకు నీకు అట్లాంటి బంధం. అకారానికి ఉకారానికి మకారానికి ఓంకారంలో ఎట్లాంటి బంధమో నీకు మాకు అట్లాంటి బంధమయ్యా. ఉందన్నోడు ఊరవు, మన బంధం ఉంది. బంధానికి ఏముంది లేదురు, దాని ఒక కుండే నీళ్లతోటి చెల్లు అంటే అయిపోయాయి. కాదయ్యా, సూర్యుడికి ఎండకి అట్లా తీసేస్తే పోయేది కాదు. నీకు మాకు ఉండే బంధం అట్లా తొలగిస్తే పోయేది కాదయ్యా. ఆ బంధాన్ని తీస్తే మేమెట్లా ఉండవో నువ్వు కూడా అట్లానే ఉండవు. ఎండనివ్వకపోతే సూర్యుడని ఎందుకంటా ఉండేయన్ని అన్నాను. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతి ఎండ అది ఆయన విడిచిపెట్టి ఉండనే ఉండదు కదా. ఆయన ఎండ మన దగ్గరికి వచ్చేసింది కనుక సూర్యుడు వెళ్ళిపోతే వెళ్ళిపోనిద్దురు అని మనం అనగలమా? ఆయన వెళ్ళాడంటే అది కూడా వెళ్ళిపోతుంది. అవి ఎలాగైతే ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఉండవో మాకు నీకు ఉండే బంధం కూడా అట్లాంటిదే. ఇంగ్ ఇప్పుడు ఒழிక్క ఒழியாது, మన బంధం నువ్వు కావాలనుకున్నా పోదు, మేం కావాలనుకున్నా పోదు. మన ఇద్దరం కలిసి ఒప్పుకుని మనకి శుభ్రంగా డైవోర్స్ ఇచ్చుకుందామన్నా ఇది తొలగేటటువంటి బంధం కాదయ్యా. ఇది ఒழிక్క ఒழியாது. కానీ ఒక్క విషయం, అరియాద పిళ్ళెగళో అన్బినాల్. మరి ఇదివరకంతా మరి ఇప్పుడు చెప్పారు నాకు గోవిందా అని మీరు అన్నారే, నేను కష్టపడి సంపాదించుకున్న పేరుది. ఇప్పటిదాకా ఆ పేరు చెప్పకుండా ఏవో పేర్లని చెప్పారే. ఏమయ్యా, చిన్నపిల్లలమయ్యా, తెలివి లేని వాళ్ళమయ్యా, ప్రేమించిన వాళ్ళమయ్యా. ఈ మూడు కూడా తప్పు చూడటానికి అడ్డొచ్చేటటువంటి కారణాలు. తప్పులు ఉండొచ్చు, మేము తెలివి లేని వాళ్ళమే. కానీ తెలివి లేనివాడు ఆడిన మాటలు ఎవడైనా పట్టించుకుంటాడయ్యా? ఇప్పుడు పిచ్చివాడు రోడ్డు వెళ్ళిపోతే ఏదో మాట్లాడుతూ పెడతాడండి, పట్టించుకుంటామా దాన్ని? చేతే తెలివి లేని వాళ్ళు మాట్లాడే మాటలను పట్టించుకోకూడదు. చిన్నపిల్లలు మాట్లాడే మాటలు పట్టించుకోకూడదు. చిన్నపిల్లలు ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి వాడేదో మాట్లాడని తిట్లేవో విని వచ్చి ఇంట్లో మాట్లాడాడు అనుకోండి, తండ్రి తల్లి అబ్బో మా వాడు ఇవి కూడా మాట్లాడుతున్నాడు అని పొంగిపోతారే తప్ప కోప్పడతారా? చేత పిల్లలు మాట్లాడిన దాన్ని పట్టించుకోకూడదు. ప్రేమించిన వాడు మాట్లాడిన మాటల్ని పట్టించుకోకూడదు. మాకు ఈ మూడు ఉన్నాయ్యా. అరియాద పిళ్ళెగళో అన్బినాల్, నువ్వు మా కోసం వచ్చావు, నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు మమ్మల్ని కాపాడు గోవిందా అనే నామాన్ని. అది మాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు తెలిసిందయ్యా. అందుకు ఇప్పుడు నిన్ను ఆ పేరుతోడు గోవిందా అని ఇప్పుడు మేము పిలుస్తున్నాం. ఇదివరకు నిన్ను పిలిచినవన్నీ నీ గొప్పతనాన్ని తెలియచెప్పేటటువంటి ఈ అవతారానికి సంబంధించిన నీ వైభవాన్ని చెప్పేట పేర్లు కాదు అనేది మాకు ఇప్పుడు తెలిసింది.
కనుక ఈ అవతారంలో నీ గోవిందనామం ముందర అవన్నీ చిన్న పేర్లే. అలాంటి చిన్న పేర్లతో ఇదివరకు పిలిచామని సీరి అరుళాదే కోప్పడకయ్యా. అసలు నువ్వు ఏం చేసినా అది మంచిదే, కానీ మా మీద నువ్వు కోప్పడకుండా ఎందుకని? ఇరైవా, నువ్వు స్వామివి, మేము నీ వస్తువులం. వస్తువుని కాపాడుకోవాల్సిన బాధ్యత స్వామిది. కనుక నీకు నాకు ఉండేటువంటి బంధం స్వస్వామిభావ సంబంధం, మేము సొత్తులమనే సంబంధం. ఇది స్వామి ముందర ఆవిష్కరించాలి. దాని తర్వాత ఇహ నేను పొందకుండా ఉండలేను సుమా అని త్వరాతిశయాన్ని చెప్పాలి. నీ తారాయి పరై. కనుక మా దగ్గర మేం సంపాదించుకున్నదంటూ ఏ ఇతర సాధనాలు లేవు. కనుక నీతోటి ఉండేటటువంటి బంధం అనేది తెలియచెప్పి వచ్చి మాకు చూపించిన వాడివి నీవే కనుక, మేము నీ సొత్తు కనుక మమ్మల్ని వెంటనే అనుగ్రహించవలసింది. పరై, వెంటనే మాకు ఇవ్వాల్సింది. పరై అని చెప్పారు, ఇంకెప్పటిదాకా ఫలితాన్ని గురించి ఇంకా చెప్పలా. కానీ తమ దగ్గర అయితే ఏ ఇతర సాధనం లేదనేది ఖరాఖండిగా తేల్చి చెప్పారనమాట. దీన్ని ఉపాయ నిర్ణయము అని అంటారనమాట. ఇది ముందర చేయాలి. ఆయన దగ్గర మాకు ఇతర సాధనాలు లేవు, నువ్వే తప్ప. దాని తర్వాత నిన్నే తప్ప వేరొకటి కోరటం లేదనే ఉపేయ నిర్ణయం కూడా చేయాలి, ఫల నిర్ణయం కూడా చేయాలి. రేపు మన గోదాదేవి ఫల నిర్ణయం చేసి స్వామిని తృప్తిపరుస్తుందన్నమాట. ఈవేళటి పాసురంలో ఉపాయ నిర్ణయం చేసి తమకుండేటటువంటి ఏమీ లేదు నీవే తప్ప అనేటటువంటి స్వరూపాన్ని నిరూపణ చేసుకున్నారు గోదా గోపిక జనం అందరూ కూడా. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.